గుడ్ మార్నింగ్. యాకోబు 5:16 మనందరికీ తెలిసిన వాక్యం. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. అదే ఇంగ్లీష్లో NLT ట్రాన్స్లేషన్లో ఇలా ఉంటుంది: ద ఎర్నెస్ట్ ప్రేయర్ ఆఫ్ అ రైచియస్ పర్సన్ హ్యాస్ గ్రేట్ పవర్ అండ్ ప్రొడ్యూసెస్ గ్రేట్ రిజల్ట్స్. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా మనం తీసుకుంటే, ఒక భాగము నీతిమంతుడు. మన క్రియల వల్ల మనం ఎప్పుడూ నీతిమంతులుగా అవ్వలేము, కానీ దేవునిపై విశ్వాసం ఉంచటం వల్లనే అవుతాము అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకొక పార్ట్, గ్రేట్ పవర్ అండ్ గ్రేట్ రిజల్ట్స్, బహుబలము గలదై ఉండును. అంటే మన ప్రార్థనని శక్తిగా దేవుడే మారుస్తాడు, దానికి గొప్ప రిజల్ట్స్ని కూడా దేవుడే ఇస్తాడు. సో ఈ 2 పార్ట్స్, మనల్ని నీతిమంతునిగా చేయడము, మన ప్రార్థనకి శక్తినిచ్చి గొప్ప రిజల్ట్స్ని ఇవ్వడము దేవుడే చేస్తాడు. కానీ ఒకటే ఒక పార్ట్ మన మీద ఉందండి. ఇది చాలా ట్రాన్స్లేషన్స్లో చాలా విధాలుగా ఉందండి. కంటిన్యూస్ అండ్ ఫర్వెంట్ ప్రేయర్స్, ఎర్నెస్ట్ ప్రేయర్స్, మనఃపూర్వకమైన ప్రార్థన. దేవుడు మన నుంచి పొడవైన ప్రార్థనలు, మంచి పదాలు వాడి ప్రార్థన చేయడం ఇవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మనస్ఫూర్తిగా కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది చేసినప్పుడు మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.